అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జర్నలిస్ట్ విజయబాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినటువంటి వాటిని విచారించి హైకోర్టు ఈ తప్పుడుగా పిటిషన్ దాఖలు చేశారు, దానితో పాటుగా అసలుకి దీంట్లో రాజకీయ దురుద్దేశం కూడా దాగి ఉంది, ఏపీలో న్యాయమూర్తులను కూడా సహితం వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టు చేయొద్దంటూ ఎలా మేము తీర్పు ఇవ్వాలని చెప్పేసి న్యాయమూర్తులు వాళ్ళ విచారం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయనకి ఏపీ హైకోర్టు 50,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ యొక్క పిటిషన్ సంబంధించి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసాం ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అరెస్టులు, దానికి సంబంధించి జర్నలిస్ట్ విజయబాబు గారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని హైకోర్టు డిస్మిస్ చేయడంతో పాటుగా 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. అసలు మీరెందుకు వీటికి సంబంధించి ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నారని చెప్పేసి ఏంటంటారు ఇష్యూకి సంబంధించి? విజయబాబు గారు 2012లో సమాచార కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. దానికన్నా చాలా ముందు నుంచి కూడా చాలా సంవత్సరాలుగా ఆయన మీడియా చర్చల్లో సీనియర్ జర్నలిస్ట్గా పాల్గొనడం, చాలా చర్చలు నేను కూడా ఫాలో అవుతూ ఉండేవాడిని. ఓకే, నో డౌట్ జర్నలిజంలో అనుభవజ్ఞుడు, అలాగే మంచి ఉన్నత విద్యావంతుడు, సమాజం పట్ల ఒక అవగాహన ఉంది, మంచి భాషా పరిజ్ఞానం ఉంది. వీటి వరకు 100కి 100 రూపాయలు నేను కూడా ఆమోదిస్తా. కానీ ఆయన కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని ఇది తప్పు అని చెప్పని ఇంపార్షియల్గా చెప్పడం నేను ఎప్పుడు చూడలా. ఓకే, ఆయనకంటూ ఒక రాజకీయ ఎజెండా మనసులో పెట్టుకొని ఆ ఎజెండాకి అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చారు మొదటి నుంచి కూడా. ఫస్ట్ నుంచి కూడా మొదట్లో 2009-12 ఆయన సమాచార కమిషనర్గా, నేను అనుకోవడం కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అనుకుంటా సమాచార కమిషనర్గా ఆయనకు అవకాశం దక్కింది. ఓకే, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఏంటంటే సమాచార కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో ఆ రోజే కాదు, ఈరోజు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా ఉంటుంది. ఓకే, నేను విన్నదైతే ఈయన నియామకాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారని చెప్పని విన్నా, నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు అని చెప్పని. ఓకే, అయినా సరే ఒక రకమైన ద్వేషభావాన్ని తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన మొదటి నుంచి వ్యక్తం చేస్తూ వచ్చేవారు. మీడియా చర్చల్లో కూడా, అంటే ఒక రోజు ఒక చర్చ కూడా నాకు బాగా గుర్తుంది. వంగవీటి మోహన్ రంగ గారి హత్యాంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన కమ్మ సామాజిక వర్గానికి ఆపాదించేసి వాస్తవంగా లైవ్ చర్చల్లో ఆయన కనపరచకూడని ద్వేషాన్ని కనపరిచారు. నేను స్వయంగా విన్నా. అప్పటి వరకు కొన్ని డిబేట్స్లో కొంత ఇంపార్షియల్గా మాట్లాడినట్టు అనిపించేది కూడా. ఆ చర్చ తర్వాత నాకు ఆయన మీద అప్పటి వరకు ఏర్పరచుకున్న సదభిప్రాయం మొత్తం కూడా పోయింది. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం మొదలుపెట్టిన తర్వాత ఈయన ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాదననే నిర్మాణం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయనకు ఒక పదవి ఇచ్చింది. ఆ పదవి కొనసాగిస్తూ కూడా ఆయన 2024 ఎన్నికలకు ముందు మీడియా చర్చల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఏ తప్పుని అడ్మిట్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ప్రజాభీష్టానికి భిన్నంగానే మాట్లాడుతుండేవాడు ఆయన. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఇవాళ ప్రజలు ఎవరికి వేయకపోతే వాళ్ళు బంటు, ఓటు పడిన వాళ్ళు రాజు. ఇది ప్రజాస్వామ్యం. ఒక 5 సంవత్సరాల కాలానికి అటువంటి సావకాశం ప్రజల చేతుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఏ విధమైన ఫీలింగ్ తోటి ఉన్నారనేది కనీసం మాత్రం పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఏంటి, ఆయన ఎంత సమర్థంగా పరిపాలిస్తున్నారు, ఆయన ఏం వాగ్దానాలు చేశారు, ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల నేపథ్యం ఏంటి, వీటిని పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకు విపరీతమైన వ్యతిరేక భావన ఉంది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఓన్ చేసేసుకున్నారు. ఈ చేసుకున్న ప్రాసెస్లో ఇప్పుడు ఏంటంటే ఆయనకి వైసీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వాడే భాష, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్నో, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లను, తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే మహిళలను, అమరావతి మహిళా రైతులను వీళ్ళకే పరిమితం కాల, ఆఖరికి సాక్షాత్తు గౌరవ హైకోర్టు న్యాయమూర్తులను కూడా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో దూషిస్తూ
మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిపోతుంటే ఇది తప్పు అని చెప్పని ఒక్కసారి కూడా ఈ విజయబాబు గారి దగ్గర నుంచి ఖండించిన నేపథ్యం నేను చూడాల. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ వ్యక్తిత్వ హననాలకి పాల్పడ్డ వాళ్ళని ఇక్కడేంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వరడు కొనసాగిస్తున్నారు వాళ్ళు. మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి అస్సలు అత్యంత జుగుసాకరంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని అన్నిటికన్నా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తెని, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లిని వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఎవరినైనా సరే ఏ విధమైన పదజాలంతోటైనా సరే దూషిస్తాము, మార్ఫింగ్ ఫోటోలతోటి తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపిస్తాము అని చెప్పనే వాళ్ళ వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ విజయబాబు గారు ఈ అరెస్టుల్ని తప్పుపడుతూ గౌరవ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. అంటే మరి వాళ్ళు ఎంచుకున్న విధానం కరెక్ట్ అని చెప్పని సమర్థిస్తున్నాడు ఆయన. మరి ఇంత చదువు, ఇంత అనుభవం, ఇంత నేపథ్యం దేనికి నీకు? సీనియర్ జర్నలిస్టుగా ఒక స్థాయి సంపాదించుకున్నావు. ఇవాళ ఎవరిని సమర్థిస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసావు? వాళ్ళు వాడుతున్న భాష ఏంటి? వాళ్ళ మార్ఫింగ్ సంస్కృతి ఏంటి? వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు ఏంటి? అంటే వాటిని సమర్థిస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారా? చేసావో కదా. కాబట్టే గౌరవ హైకోర్టు నిన్న ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ పిటిషన్, ఈ విధమైన అసభ్య పదజాలాన్ని ఏ విధంగా సమర్థిస్తారు, మీ పొలిటికల్లీ మోటివేషన్ కోసం అని చెప్పని ఈ మోటివేటెడ్ వ్యవహారాల కోసం కోర్టుని వేదికగా చేసుకుంటారా అని చెప్పని ఆయన పిటిషన్ డిస్మిస్ చేస్తూ 50,000 రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. వాస్తవంగా ఆయన స్థాయికి చాలా అవమానకరం అది. మరి ఇప్పటికైనా సరే ఎవరిని సమర్థిస్తున్నాను అనే విషయంలో ఆయన ఒక్కసారైనా పునరాలోచించుకుంటారో లేదో చూడాలి ఇక్కడ మనం. ఎందుకంటే ఇక్కడ విజయబాబు గారు సోదరులు ఉన్నారు, విక్రమ్ పోలా గారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన మీడియా చర్చల్లోకి వస్తూ ఉంటారు. ఆయన ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏదైనా తప్పు జరిగినా కూడా ఆయన నిర్మోహాటంగా నిక్కచ్చిగా ఎత్తి చూపుతారు. అదే సందర్భంలో విక్రమ్ పోలా గారు వాడే భాష ఎంత హుందాగా ఉంటుంది. నాకు తెలిసి విజయబాబు గారు విక్రమ్ పోలా గారి కన్నా కూడా విద్యార్థికుడు అయి ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు బయట వేరే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం అనవసరం. మరి సోదరుల మధ్య చెరొక భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉండటం కూడా తప్పు పట్టాను నేను. కానీ వ్యవహార శైలి పరంగా గౌరవాన్ని సంపాదించుకునే విషయంలో విక్రమ్ పోలా గారి అడుగుజాడల్లో నడిస్తే విజయబాబు గారికి కూడా గౌరవప్రదంగా ఉండేది. కానీ ఆయన ఎందుకో తెలియని ఒక ద్వేషభావంతో, ఎందుకు తెలుగుదేశం పట్ల ఉన్న ద్వేషభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరాడు. ఆ పంచన చేరి ఆ ద్వేషభావంతో తన వ్యక్తిత్వాన్ని తాను తాకట్టు పెట్టుకున్నాడు. ఇవాళ ఆ తాకట్టు పెట్టుకున్న పర్యవసానం ఇవాళ గౌరవ హైకోర్టు చేత ఆయన అభిశంసనకు గురయ్యి ఆయన గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మరి ఇప్పటికన్నా రియలైజ్ అయితే ఎవరిని సమర్థిస్తున్నాము, ఆ సమర్థించటం వల్ల మన మర్యాద ఎందుకు భంగపరచుకోవాలి అనేది ఆయనకైనా రియలైజ్ అయితే ఆయనకే గౌరవం అది. ఎందుకంటే ఇక్కడ ఆయన అనుభవాన్ని నేను తప్పనిసరిగా గౌరవిస్తాను. కానీ ఆయన అనుసరిస్తున్న మార్గం విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను విభేదిస్తాను. 100% ఇప్పటికైనా సరే ఈ సహవాస దోష పర్యవసానం మీ వ్యక్తిత్వాన్ని మీరు భంగపరుచుకుంటా ఉన్నారు. ఇవాళ వైసీపీ పార్టీ ప్రతినిధిగానే మీరు చాలామంది అవుతున్నారు. లేదు అని అంటే ఒకనాడు జనసేన పార్టీలో చేరి కొద్ది రోజులకే రాజీనామా చేసి బయటకు వచ్చారు. అధికారికంగా వైసీపీ పార్టీలో చేరిపోండి, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా చాలామంది కాండి. కానీ ఈ విధమైన వ్యవహార శైలితోటి మీ వ్యక్తిత్వానికి మీరే మచ్చ తెచ్చుకుంటున్నారు. చూద్దామండి. ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా విజయబాబు గారు తెలుసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.